అలాగే తనేంటో, తన సామర్థ్యం ఏంటో, తన అవసరం మన కంపెనీకి ఎంత ఉందో అర్థమయ్యేలాగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ విషయంలో తెలివిగా ఆలోచించడం వల్లనే ఈరోజు మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సగర్వంగా నిలబడ్డాయి. విహారీ గారు, మీరే మా చైర్మన్. లక్ష్మి గారు, మీరే మా సీఈఓ. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, మా అందరి అభిప్రాయం కూడా. విహారీ గారు, మీరు వెనకడుగు వేయడం, తలదించుకోవడం, ఓడిపోవడం అనేది జరగదు, జరగనివ్వను. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాట్స్ సార్. ఏంటి, పోయిందనుకున్న టెండర్ వచ్చింది, పోతుందనుకున్న విహారీ చైర్మన్ పదవి ఆగిపోయింది. నిన్నందరూ పొగిడారు, మెచ్చుకున్నారు కూడా. విహారీకి మళ్ళీ పట్టం గట్టారు అని చాలా జోష్లో ఉన్నావు. నా దగ్గర నీ అతి పనికిరాదు, కాస్త తగ్గు. తగ్గుతానమ్మా, మీరు నన్ను ఏమన్నా తగ్గుతాను. నా మీద మీరు ఏం ప్లాన్ చేసినా భరిస్తాను. కానీ విహారీ గారి మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ హాని తలపెట్టాలని మీరు ఏం చేసినా అస్సలు తగ్గను, మిమ్మల్ని నెగ్గనివ్వను. ఇదే ఓవర్ యాక్షన్. ఎందుకే నీకు? సరే, నాది ఓవర్ యాక్షనే అనుకోండమ్మా. కానీ సొంత వాళ్ళకి మీరింత అన్యాయం చేయాలనుకుంటున్నారు, మరి మీదేం యాక్షన్? మీ స్వార్థం కోసం మీ వాళ్ల మీద కుట్రలు పన్నుతున్నారు. మీరు విహారీ గారి ఫ్యామిలీలో చెడబుట్టారు. ఏంటే, వింటున్నాను కదా అని ఏది పడితే అది వాగుతున్నావు. నోరు కుట్టేస్తాను. అంబికమ్మ, నా అనే స్వార్థం వల్ల రామరావణుల యుద్ధం జరిగి రావణాసురుడు అంతమయ్యాడు. మనం అనే మాట మర్చిపోవడం వల్లే మహాభారత యుద్ధం జరిగి కౌరవ సామ్రాజ్యం తుడిచిపెట్టుకుపోయింది. పురాణాలలో ఉన్న నీతి వినడానికి మాత్రమే కాదు, విని నేర్చుకోవడానికి. అలానే మీరు అంతం అవ్వకముందే మీరు మేల్కోండి. ఈ టెండర్లు ఆపడం, విహారీ గారికి వ్యతిరేకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ పెట్టి కుట్రలు చేయడం, మీ ఆధిపత్యం కోసం మీ వాళ్ళకి వెన్నుపోటు పొడవడం మానేయండి. అది మీకు, మీ వాళ్ళందరికీ మంచిది. నేను టెండర్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. దానికి నాకు ఏ సంబంధం లేదు. అబద్ధాలు ఆడకండి అంబికమ్మ. ఆ టెండర్లో కోట్ చేసిన అమౌంట్ మార్చింది మీరేనని నాకు తెలుసు. నీకు చెప్తే అర్థం కావట్లేదా? నేను నిజమే చెప్తున్నాను. టెండర్ విషయంలో నాకెటువంటి సంబంధము లేదు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాత్రం నేనే. మరి టెండర్ వేయడానికి ఆ రత్నం బాబు ఎలా వచ్చాడు? వాడు మీ మనిషే కదా. వాడితో చేతులు కలిపి టెండర్ వేయడానికి కావాలని ఇక్కడికి రప్పించారు. ఇదంతా చేశారని నాకు తెలుసమ్మా. లక్ష్మి, నేను రత్నబాబుకి సపోర్ట్ చేశాను. వాడికి టెండర్ రావాలని అనుకున్నాను. కానీ ఆ టెండర్లో విహారీ కొటేషన్ ని నేను మార్చలేదు. మీరు వేసిన టెండరే అది. మీలో ఎవరు మార్చారో మీరే చెక్ చేసుకోండి. నీరాజన ప్రకాశమై గిరీశు జటాతలమున వెలింగి చంద్రవంకయై సమస్త శక్తిలయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంత గమనము చలించే భవుని భావమై విరాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లి ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధువై అపార దయా సింధువై నన్నాశ్రయించే శివంకరుడు లంక స్వామి,
భోజనాన్ని స్వీకరించండి. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. తల్లి, మేము భోజనం చేసే ముందు మా భోజనంలో ఒక ముద్ద తీసి అన్నప్రసాదంగా ఇస్తూ ఉంటాము. ఎవరైనా ఉంటే పిలవండి. ఈ అన్నప్రసాదం వారు తిన్న తర్వాత మేము భోజనం చేస్తాం. స్వామి, ఆ అన్న ప్రసాదం నేను తీసుకుంటాను. అలాగేనమ్మా. స్వామి, మీరిక భోజనం చేయండి. తల్లి,